అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ జై గురుదత్త ఎస్విఎస్. నా పేరు విజయశ్రీ. ఈరోజు పేదరాశి పెద్దమ్మ కథల్లో సులు సూత్రం అనే పేదరాశి పెద్దమ్మ కథను విందాం. అవ్వ, డబ్బుని తేలిగ్గా సులు సూత్రంగా సంపాదించే మార్గం ఏమైనా ఉన్నదా అని నేను ఎంత చాకరీ చేసినా ఎప్పటికీ కాలు ఇట్టెట్టేగా ఉన్నది, కాస్త చెప్పుదు అన్నాను. మంచి ప్రశ్నే అడిగావురా మనవడా. సరే కానీ డబ్బుని సులుసూత్రంగా ఉండియంగా సంపాదించాలంటావా? అయితే మీ దొడ్లో భూమి లోపల లంక బిందెలు ఏమన్నా ఉన్నవేమో చూదురా అన్నది అవ్వ. 2 సంవత్సరాల నాడు ఎవరికో పూని మా నట్టింట్లో లంకెల బిందెలు ఉన్నాయంటే నట్టిళ్ళంతా తవ్వించాం. 10-15 అడుగుల లోతుకి తవ్వించాంలే అన్నాను. తవ్వితే ఏమైంది, దొరకలా అన్నది అవ్వ. దొరికినాయి అన్నాను. ఏమిటి, లంక బిందెలా? మరి ఇంకా డబ్బుంటావు ఎందుకురా అన్నది అవ్వ. లంక బిందెలుగా కాదు దొరికింది, ఎముకల పెడత అన్నాను. ఓరే నీ దుంపదగా, నిజంగానే లంక బిందెలు దొరికాయి అనుకున్నానే. మొత్తానికి ఇంట్లో గుంట పెట్టావన్నమాట అన్నది అవ్వ. గుంట పెట్టడమే కాదు, గంట కూడా వాయించాము. బిందెలకి చెవుడేమో వినపడలేదేమోనని అన్నాను. అది సరే కానీ జాతకం చూపించుకున్నావా అన్నది. చూపించుకొని 10 ఏళ్ళు అయినది. నాకు 20 ఏళ్ళు వచ్చేసరికి పెద్ద లక్షాధికారిని అవుతానని ఉన్నది. ఇప్పుడు నాకు 30 ఏళ్ళు. ప్రస్తుతం భిక్షాధికారిగా మాత్రం ఉన్నాను అన్నాను. మంచిదే. అబద్ధం ఆడగలుగుదువా అని అడిగింది. అది మన చేత కాదే అన్నాను. అయితే మోసం చేయగలవా అన్నది. అది మనకి సరిపడదు అన్నాను. అయితే నువ్వు సుంటవన్నమాట. ఈ 2 చేతగాని వాడికి ఒక్కసారిగా అంత డబ్బు సులుసూత్రంగా ఎట్లా వస్తుంది మరి? సులుసూత్రం అంటే జ్ఞాపకం వచ్చింది. మాపటికి ఒక కథ చెబుతా, ఆ మాదిరిగా చేసి చూడు అన్నది అవ్వ. రాత్రికి అందరం అన్నాలు తిన్నాక వినమంటూ అవ్వ ఒక కథ ఆరంభించింది. నేను కొడుతున్నాను. నాయన, ఒక ఊళ్ళో దురాసయ్య అని ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. వాడికి పెళ్ళి అయింది, పిల్లా జల్లా ఉన్నారు. అయితే ఏమైందంటే దురాసయ్య ఒట్టి సోమరిపోతు, పని చెయ్యాలంటే మహాబద్ధకం. యువతల పుల్ల తీసి అవతల పెట్టేవాడు కాదు, కోతలు మాత్రం అబ్బో తెగ కోసేవాడు. అదెంత భాగ్యం అనేవాడు, ఇదెంత పని అనేవాడు. కోతల ఆర్భాటమే కానీ కుప్పలో గింజ లేదన్నట్లు ఆచరణ మాత్రం శూన్యం. అట్లాగని తిండికి ఏమన్నా వెనకాడతాడా అనుకున్నావా? తిండి దండి, పనికి బండ అన్నట్లు తిండి మాత్రం ముప్పూటల సుష్టిగా తినాల్సిందే. అందులోనూ అనేక శీలాలు, అనేక పట్టింపులు. ఇదిగో కూరలో పప్పు తక్కువ అనేవాడు. ఇదిగో ఆ పచ్చడి కారం లేక చప్పగా ఉందనేవాడు. తీసుకురారాదా, అన్నీ బాగా చేస్తాను అని భార్య అంటే తిట్టి కొట్టేవాడు. ఆడదానికి అంత మదమా, మగవాణ్ణి ఎదిరించే మాట్లాడుతుంది హావరా. ఊళ్ళో ఎక్కడ పెళ్ళి ఉన్నదా, ఎక్కడ పేరంటం ఉన్నదా అని కాచుకుని ఉండేవాడు. ఇక పిలిచిందే తడువుగా పప్పన్నానికి బయలుదేరేవాడు. రోజు పప్పన్నాలు ఉంటాయా, మరి భోజనంలోనికి రుచులు కావాలయ్యా. అందుకని ఇరిగింటికి పొరుగింటికి పోయి కూర అడిగి రాకుమ్మని అడిగారా అని భార్య పంపేది. ఇరుగు పొరుగు వాళ్ళకి ఈ సోమరిపోతుని చూసి చేదరింపుగా ఉన్న వాడి భార్య ముఖం చూసి రోజు ఎవరో ఒకరు ఏదో ఒక కూర పెట్టేవాళ్ళు. భార్య పిల్లలు చాకరీ చేసుకుని పెడితే బ్రేవాసు త్రేపుతూ మీసాలు సవరించుకుంటూ ఊళ్ళో 10 మంది కూర్చున్న చోటుకి పోయి అందరికంటే ఎక్కువగా కోతలు కోసేవాడు. కానీ కాలం ఎల్లకాలం అట్లే ఉంటుందా? ఇరుగు పొరుగు వాళ్ళు ఎంతకాలమని కూరలు అందిస్తారు? ఒకనాడు 2 నాళ్ళు అంతేగా. అది కాదయ్యా, భార్య పిల్లలు ఎంతకాలమని తెచ్చిపెడతారు? అసలే కరువు కాలమాయే. అందువల్ల సులుసూత్రం ఏమిటా అని ఆలోచించాడు. ఆలోచించి ఒక షావుకారు దగ్గరికి వెళ్ళాడు.
వెళ్ళి ఏమండోయ్ ఒక 100 రూపాయలు అప్పివ్వండి, మళ్ళీ తొందరలోనే మీకు ఇచ్చేస్తాను అన్నాడు. ఆ షావుకారు నమ్మలేదు. వీడేమో సోమరిపోతు వెధవయ్య, బాకీ ఎట్లా తీరుస్తాడు? షావుకారు సమాధానం ఇవ్వకుండగా ఆలోచనలో పడ్డాడు. సందేహించకండి, అంత తీర్చలేననా మీకు భయం ఉంటే నోటు ఉండనే ఉందిగా, ఏదన్నా పని చేసన్నా మీ బాకీ తీర్చలేనంటారా అన్నాడు దురాశయ్య. ఆ షావుకారికి నిజమేననిపించింది. నోటు ఉందో అంత తీర్చలేనప్పుడు తనకి పొలమని అదని ఇదని బోల్డంత పని ఉన్నదిగా, పోనీ చేయించుకోవచ్చు. అంతేగాక వడ్డీ లేకుండా తన వద్ద డబ్బు మూలుగుతుందే మాత్రం లాభం ఏమిటి? రూపాయి ఉంటే 2 రూపాయలు సంపాదించాలి కానీ సంకలు పెట్టుకుని కూర్చుంటే డబ్బు పెరిగేది ఎట్లా? అందువల్ల సరే, ఇంటికొచ్చి అప్పు కావాలని నోరు తెరిచి అడిగావుగా, అదీకాక మన ఊరికి బాగా కావలసిన వాడివి, సాటి కులం వాడివి, ఇవ్వకపోతే లోకులు ఏమంటారు కనుక 100 రూపాయలు నువ్వు అడిగినట్లు ఇస్తున్నా. డబ్బు రూపాయినా తీర్చినా సరే, లేదా నువ్వు అన్నట్లు నాకు ఏదన్నా పని చేసి పెట్టి తీర్చు. మరిచిపోను, వడ్డీ మాత్రం 100కి 2.5 ఇష్టమేనా అన్నాడు షావుకారు. అదంతా మీకు ఎందుకండి, ఇవ్వండి. వడ్డీ 2.5 కాకపోతే 3.5 అయితే మాత్రం వెనకాడుతానా? తీర్చకపోతే అప్పుడు అనండి ఫలానా వాడు ఇట్లాంటి సన్యాసి అని అన్నాడు దురాశయ్య. షావుకారు డబ్బిచ్చాడు. అది తీసుకుని దురాశయ్య ఇంటికి వెళ్ళాడు. ఇట్లా 10 మంది షావుకారుల దగ్గర 4,000 రూపాయలు అప్పు తెచ్చాడు. ఆ డబ్బుని ఏం చేయాలో అతడికి తోచలేదు. రాత్రి నిద్ర కూడా పట్టలేదు. బాగా పొద్దుపోయినాక మాత్రం నిద్ర పట్టింది. ఆ నిద్రలో అతనికి కల వచ్చింది. ఆ కలలో ఏమనుకుంటున్నాడంటే, భగవంతుడా, నువ్వు నీ భక్తులు ఏదడిగినా ఇస్తావని మా పురాణ శాస్త్రులు గారు పుస్తకాలు చూసి చెప్తున్నారు. అయినా ఈ మధ్య నువ్వు ఎవరికి ఏమీ వరాలు ఇచ్చినట్లు కనబడడం లేదు, కానీ నా విషయంలో మాత్రం నువ్వు ఇచ్చి తీరాలి. ఎందుకంటావా మహానుభావా? నన్ను నువ్వు ఎరుగుదువా? నేను నీ భక్తున్నే కదా. ఆంజనేయుడి కంటే నేను తీసిపోనా? మార్కండేయుడి కంటే నేను పనికిరానా? ధ్రువుడు నాకంటే ఏమి ఎక్కువ? ప్రహ్లాదుడు నాకంటే మొనగాడా? వీళ్ళందరికీ నువ్వు వరాలు ఇవ్వలేదా? మరి నాకెందుకు ఇవ్వవు? నేనేం పాపం చేశాను? నేను ఎవరిని హింసించలేదే. ఆఖరికి భూదేవి బాధపడుతుందని నేను నాగలు కూడా దున్నటం లేదే. భూదేవతని పారతో చెక్కాలని పొగులతో పొడవాల్సి వస్తుందని నేను కూలి పని కూడా చేయకుండా ఊరుకున్నానే. ఏమి దేవా, నా పెళ్ళాన్ని రోజూ కొడుతున్నమాట నిజమే. అయితే అది నా పెళ్ళాన్ని కొట్టుకుంటాను, తిట్టుకుంటాను. దానికి భక్తికి ఏమి సంబంధం? పెళ్ళానికి పుస్తకట్టింది పూజించడానికేనా? ఏమి భగవంతుడా, ఇక కనపడవా? నా మొర ఆలకించవా? నీ భక్తుడు నశించిపోవలసిందేనా అని దురాశయ్య భగవంతుని అనేక విధాలుగా కలలో ప్రార్థించాడు. ప్రార్థించితే భగవంతుడు చూస్తూ ఊరుకుంటాడా? నువ్వు ఉద్యోగం భక్తులకి వరాలు ఇవ్వటమేనయ్యా నేను చేసేది, లేకపోతే ఉద్యోగం ఊడిపోదు. అందువల్ల వెంటనే భగవంతుడు కల్లో కనపడి, భక్తా, నీ భక్తికి మెచ్చాను, ఏం కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు దురాశయ్య పరమానందభరితుడయ్యి, నేను పెద్దగా వరాలు అడిగి నిన్ను కష్టపెట్టను, చిన్న వరమే అడుగుతాను. ఏమిటంటే, ఇవాళ నేను 10 మంది దగ్గర 4,000 రూపాయలు అప్పు తెచ్చాను. ఈ అప్పును వాళ్ళు అడగకుండా చేస్తే ఈ డబ్బు కొంతమందికి అప్పుగా ఇచ్చి ఆ వచ్చిన డబ్బుతో మంచి మేడ కట్టుకుంటాను, 10 ఎకరాల పొలం కొంటాను, పెళ్ళానికి నగలు చేయిస్తాను. ఈ 10 ఎకరాల్లో వచ్చిన ఆదాయంలో ఎక్కువ భాగం అప్పులకు ఇస్తాను. అది వడ్డీలు పెరుగుతుంది. ఆ డబ్బుతో ఇంకా పొలం కొంటాను. ఆ మొత్తం పొలంలోది మళ్ళీ అప్పులు ఇస్తాను. చాలా డబ్బు వస్తుంది. ఆఖరికి అట్లా పెరిగి పెద్ద లక్షాధికారిని అవుతాను. అందువల్ల ఏదో నిన్న నమ్మిన భక్తుని గనక అప్పుల వాళ్ళ ఆ డబ్బు నన్ను అడగకుండా చెయ్యి అన్నాడు. అంత భగవంతుడు బాగా ఆలోచించి ఏమన్నాడంటే, గొప్ప భక్తుడివే అయినా చిన్నవరమే అడిగావు, బాగానే ఉంది. కానీ ఇక్కడ ఒక తిరుగుడు వచ్చింది. ఏమిటంటే,
త్రేతాయుగంలోను, ద్వాపరయుగంలోను, కృతయుగంలోను నేను అనేక మంది భక్తులకి అడిగిన వరం వల్ల లేదనకుండా ఇచ్చాను. అట్లా ఇవ్వటం మూలంగా కొన్ని లిటిగేషన్లు వచ్చాయి. అందుకు బ్రహ్మ, శంకరుడు ఇంకా తక్కిన దేవుళ్ళము నన్ను కోప్పడ్డారు. ఈ కలియుగము కాలంలోనైనా కాస్త మెలకుగా ఉండి భక్తులు అడిగినదల్లా ఇవ్వకుండా కొంచెం కండిషన్లు పెట్టమన్నారు. అందుచేత తిరిగి వచ్చింది అని ఏమిటంటే దేవుడు చెబుతుంటే, అయితే అసలు వరమే ఇవ్వవా ఏమిటయ్యా దేవుడా, నా భక్తి అంతా బుగ్గిపాలేనా అని దురాసయ్య అడిగాడు. అసలు ఇవ్వకపోతే భక్తులకి ఆగ్రహం రాదు. సరే విను, నువ్వు అడిగింది అంతా ఇస్తే నా ఉద్యోగం ఏమవుతుందో, భూలోకానికి మళ్ళీ మా స్వర్గంలో మొదలైన లోకాల్లో నిరుద్యోగం ఎక్కువైనది. ఎందుకంటే మాకంటే పుణ్యాత్ములు, మహత్తు గలవాళ్ళు అయిన లక్షాధికారులు, జమీందారులు మొదలైన నా బాపత అంతా నరకానికి పోకుండా అందరూ స్వర్గం మొదలైన మా లోకాలకు వస్తున్నారు. అందువల్ల బ్రహ్మకో మరెవరికో కోపం వచ్చిందనుకో, అప్పుడు ఏమవుతుంది నా పని? ఏ జమీందారుకో ఇచ్చాను, నీ ఉద్యోగం పొమ్మంటాడు. అర్థమైందా? కనుక నువ్వు ఎవరి దగ్గర అయితే అప్పు తెచ్చావో వారు బతికున్నంత కాలము నిన్ను అడగకుండా చేస్తా, సరేనా అన్నాడు దేవుడు. ఓ ఇంకేం కావాలి, చాలు అన్నాడు దురాసయ్య. దాంతో దేవుడు వరమిచ్చి వెళ్ళిపోయాడు. ఆ ప్రకారం మరునాడు దురాసయ్య ఆ డబ్బుని ఒక భూస్వామికి 100కి 5 రూపాయలు వడ్డీ చొప్పున అప్పుగా ఇచ్చాడు. కాలం జరిగిపోయింది. 5 ఏళ్ల వరకు ఆ డబ్బు అడగలేదు మన దురాసయ్య. ఎందుకంటే వడ్డీ పెరుగుతున్నదిగా. మరి దురాసయ్య తెచ్చిన డబ్బుని ఆ షావుకారులు అడగలేదు వరప్రభావం వల్ల. సరే, ఇంతలో ఏమైందంటే ఆ 10 మంది షావుకారులు చచ్చిపోయారు. వాళ్ళు చచ్చిపోయినాక వరప్రభావం ఉండదు కదా. అందువల్ల వారి కొడుకులు బాకీ ఇమ్మంటూ ఒత్తిడి ప్రారంభించారు. ఆ మీద దురాసయ్య తాను అప్పు ఇచ్చిన భూస్వామి దగ్గరికి వెళ్ళి డబ్బు తెమ్మన్నాడు. 24,000 అయింది అన్నాడు. పోయి దేవుణ్ణి అడుగు, దేవుడు ఇవ్వమంటే ఇస్తాను అన్నాడు ఆ భూస్వామి. ఆపరణే ఆ రాత్రికి కల్లో దురాసయ్య దేవుడికి పిలిచి, ఏమిటి అన్యాయం, నా డబ్బు నాకు ఇవ్వడేమిటి భూస్వామి అన్నాడు. అప్పుడు దేవుడేమన్నాడంటే, నీకు మళ్ళీనే ఆయన వరం అడిగాడు. తాను 4,000 రూపాయలు నీ దగ్గర తెచ్చానని ఆ డబ్బుని శాశ్వతంగా అడగకుండా వరయమని అడిగాడు. ఇచ్చాను, అది కారణం. మరి నాకు ఆ వరం ఇవ్వలేదేం అన్నాడు దురాసయ్య. అయినా నువ్వొకట, నేనెక్కడా, నాగలోకం ఎక్కడా? ఆయనేమో పెద్ద పొలుకు బలగడ మనిషి అయ్యే, నా ఉద్యోగం ఊడినా మళ్ళీ ఇప్పించగల మహత్తు గలవాడయ్యే. అంతేకాక రోజు కొబ్బరికాయలు కొట్టి పూజ చేస్తాడు. అట్లా నువ్వు చేస్తావా? అందువల్లే రుణదాతలు చచ్చిపోయే వరకు నిన్ను అడగకుండా చేశాను. వాళ్ళు చచ్చిపోయారు గనక వాళ్ళ కొడుకులు రుణం చెల్లించమని నిన్ను అడుగుతున్నారు. ఇక భూస్వామి అంటావా? అప్పులాడ అంటే నువ్వు శాశ్వతంగా అడగకుండా వరం పుచ్చుకున్నాడు. అందువల్ల నువ్వు చచ్చిపోయినా నీ పిల్లలు కానీ నీ మనుమలు కానీ ఎవ్వరూ అడగడానికి ఆధారం లేదు. సరే, ఇక వస్తా అని దేవుడు వెళ్ళిపోయాడు. దురాసయ్య నోరు వెళ్ళబెట్టాడు. ఆ తరువాత తన అప్పు ఇచ్చిన 10 మంది షావుకారుల పిల్లలు దావా వేశారు దురాసయ్య మీద. ఉన్నదంతా వేలం వేయించారు. ఇది వరకటికి ఇట్లా వాకిలి సొంత ఇంటి స్థలము ఉండేవి. ఇప్పుడేమో అవి కూడా లేకుండా పోయినాయి. అదురా నాయన కదా, దురాస దుఃఖం చేటు, సులుసూత్రం అనుకుంటే అంతే అవుతుందని అవ్వ మంచం మీద మేను వాల్చింది. ఇప్పుడు చదువు సంధ్యలు అనే మరో పేతరాజు పెద్దమ్మ కథను విందాం. అవ్వ మనమడు ఒకడు ఎక్కడో మిలిటరీలో ఉన్నాడట. ఈవేళ అక్కడి నుంచి ఉత్తరం వచ్చింది. అవ్వ ఉత్తరం తీసుకొచ్చి, నాయనా ఇది కాస్త చదువు పెట్టబోయ్ అన్నది. ఆ ఉత్తరం ఇంగ్లీష్లో ఉంది. ఆ భాష మాత్రం అర్ధాన్నంగా ఉంది. దాని మీద నాకు అనుమానం వచ్చి, అవ్వ నీ మనవడు ఏం చదివాడు అన్నాను. నా మనవడా ఏం చదవకే, ఎఫ్ఏ చదివాడు. ఇప్పుడు మిలిటరీలో ఆఫీసరు, అందులో చదవాలా అని అడిగింది అవ్వ. అవ్వ ఏమన్నా నొచ్చుకుంటుందేమోనని సందేహిస్తూనే, అవ్వ
ఈయన ఎఫ్ఏ దాకా చదివినట్టు లేదే అన్నాడు. అయ్యో చదవకేం చదివాడు అని అవ్వ కాసేపు ఆగి, ఓహో అదా నువ్వనేది, రాత సరిగా లేదంటావు అంతేగా, ఆ మాట సూటిగానే అనరాదు. నా దగ్గర నీకేం భయం, నువ్వు నా మనవడి కంటే ఎక్కువేరా నాయనా. ఈ కాలపు చదువులు ఎరగవా, వానాకాలపు మనుషులు వానాకాలపు చదువులును అన్నది. అయితే అందరూ అంతేనంటావా అన్నాడు. అందరూనని నేను ఎట్లా అంటాను, నాకు ఆ మాత్రం తెలవదంటావా, కానీ మొత్తం మీద ఈ కాలపు చదువు సంధ్యలు అట్లా ఉన్నాయి. ఆ మాటలోనే గెప్తుకొచ్చింది ఒక కథ. అనగానే అలాగా చెబుతానులే అన్నది అవ్వ. ఆ రాత్రికి అందరం భోజనాలు చేసి తీరిగ్గా కూర్చున్నాక అవ్వ కథ మొదలుపెట్టింది. నేను ఊకొడుతున్నాను. ఈ కథ జరిగి ఎన్నాళ్ళో కాలేదు, మొన్న ఈ మధ్యనే జరిగింది. అదీ కాక ఇట్లాంటివి మన దేశంలో చాలా చోట్ల జరుగుతూనే ఉన్నాయి. ఇక అసలు కథ. ఒక పట్టణంలో ఒక హై స్కూల్ ఉన్నది. దాని హెడ్ మాస్టర్ పేరు సరాసరి శర్మ. ఆయన అసలు పేరు అది కాదులే, రామశర్మ. మరి ఈ పేరు ఎందుకు వచ్చిందంటే ఆయనది గిజినిపట్టు. ఏ మాట అంటే ఆ మాట చెల్లించుకునేవాడు. అన్న మాటకు తిరుగులేదు. అది మంచేదైనా చెడైనా తన పంతమే పంతం. సరాసరిగా ఆయన చెప్పిందే జరిగి తీరాలి. అసలు ఆయన స్కూల్లో బయలుదేరితే సరాసరి ఇంటికి పోవాల్సిందే, మధ్యలో ఆగడు. అట్లాగే ఇంటి వద్ద బయలుదేరితే సరాసరి స్కూల్కి రావాల్సిందే. ఆయన ఏది చదివినా సరాసరే. అందువల్లనే ఏ పెంకి ఘటమో ఆయనకు ఆ పేరు తగిలించాడు. ఆ పేరేగాక ఆయనకి బరాబరీ బొట్లు, ఏకచూపు అవధాని, ముక్కుసూటి శాస్త్రులు అని ఇంకా ఉన్నాయి పేర్లు. కానీ అన్నింటికంటే బాగా వాడుకలోకి వచ్చింది సరాసరి శర్మ. స్కూల్ గోడల నిండా నల్లబల్లల మీద ఆఖరికి పిల్లలు కూర్చునే బెంచీల నిండా ఈ పేర్లే. ఈ సరాసరి శర్మ అనేది ఎంత వాడుకలోకి వచ్చిందంటే ఆ పట్టణంలో ఆ పేరు తెలిసినంత మంది ఇక ఏ పేరును ఎరగరు. రామశర్మ అంటే ఎవరికీ తెలవదు, సరాసరి శర్మ అంటే ఎవరో అందరూ చెబుతారు. శర్మగారికి సంగతులన్నీ తెలుసు. అయినా ఆయన ఆ పేరుతో పిలిచిన కోపం వచ్చేది కాదు. క్లాసులోకి తాను రాగానే నల్లబల్లల మీద పెద్ద అక్షరాలతో సరాసరి శర్మ అని రాసి ఉండటం చూసి, ఒరే ఏ పొద్దు నా నామం జపిస్తే మీకు వచ్చి చచ్చేది ముందురా, పాఠాలు వెళ్ళివేస్తే లాభం, పాస్ అవుతారు, అప్పుడు మీకు నాకు అందరికీ లాభం అని పిల్లలతో అనేవాడు. అంతేగాని అలా రాశారని పిల్లల్ని కొట్టడం గిట్టడం చాలామంది పంతులకు మళ్ళీ చేసేవాడు కాదు. అట్లాగని శర్మగారు పిల్లలకు ఆలోచించేవాడని అనుకోవద్దు. పిల్లల విషయంలో ఆయన క్షమించి ఊరుకునేది ఆ విషయంలో మాత్రమే. తక్కిన వాటిలో చాలా పట్టుదలగా ఉండేవాడు. ఒకనాడు సరాసరి శర్మ తన ఇంటి వరండాలో కూర్చుని ఏమిటో కాగితాలు తిరిగేసుకుంటున్నాడు. బజారు తలుపు దగ్గరగా వేసి ఉన్నది. ఆయన అట్లా పనిలో మునిగి ఉండగా వారి 5వ కుర్రాడు తన పాఠం అప్పచెపుతానంటూ వచ్చాడు. 6వ కుర్రాడు అన ఇవ్వమంటూ వచ్చాడు. కూరగాయలు తెప్పించమంటూ ఇంట్లోంచి భార్య కేక వేస్తున్నది. అదే సమయాన సంగీతం నేర్చుకుంటున్న పొరుగుంటి అమ్మాయి సరాసరిగా అంటూ హార్మోనియం మోగిస్తూ కంఠం విప్పింది. దానికి శృతిగాన అన్నట్లు శర్మగారి పాలు తాగే పిల్ల గుక్కబెట్టి 7:30 శృతి ఎత్తుకున్నది. ఇక చూడు ఆ శర్మ అవస్థ, ఏమని చెప్పేది, ఒరే మీ శ్రాద్ధం మీ అందరికీ నేను పని చేసుకునేటప్పుడు తిరిగిందట్రా అని అందరినీ విదిలించి కొట్టేవాడు. పాలు లేని బక్క కుక్క తన పిల్లల్ని కసురుకున్నట్లు వాళ్ళ తండ్రి కోప్పడినప్పుడు కాస్త వెనక్కి తగ్గడం, ఆ తర్వాత మళ్ళీ మొదలెత్తుకోవడం చేస్తున్నారు. శర్మ పని వీసంత కూడా సాగడం లేదు. అనా ఇమ్మన్న 6వ కుర్రాడు తండ్రి కూర్చున్న కుర్చీలు కాలు వాటేసుకుని ఎంత కసికొట్టినా సస్యమేరా అంటూ మొరాయించాడు. ఆ సమయంలో బజారు తలుపు కిరకిరమన్నది. పొట్టిగా ఉన్న ఒక పెద్ద మనిషి తలుపు తోసుకుని లోపలికొచ్చి శర్మకి నమస్కారం చేశాడు. ఇక
తను పని చేసుకుని ఏడ్చినట్లేగా ఈ గొడవలోనూ అనుకున్నప్పటికీ తన విసుగుని పైకి కనపడనీయకుండా మర్యాదగా రండి కూర్చోండి అన్నాడు శర్మ. ఆ పొట్టి మనిషి ఒక కుర్చీలో కూర్చున్నాడు. తమరెక్కడన్నా చూసినట్లు జ్ఞాపకం లేదు అన్నాడు శర్మ. అవునులేండి, మాది గుంటూరు జిల్లా, తమరిని చూసి పోదామని వచ్చాను అన్నాడు ఆ పొట్టి మనిషి. పోతాడేమో ఇక, తన పని చేసుకోవచ్చునని శర్మ కొంతసేపు మౌనంగా కూర్చున్నాడు. కానీ ఆ పెద్ద మనిషి ఎంతసేపటికి పోకపోయేసరికి వీడెవడో బాగా బాతాకానికి వచ్చినట్లున్నాడు. ఇక ఎట్లాగో తప్పదని శర్మ తన చేతిలో ఉన్న కాగితాలు కింద పెట్టేసి, ఏం చూస్తారు, మా జీవితం ఇదిగో ఇట్లా ఉన్నది అని శర్మ తానే సంభాషణ ప్రారంభించాడు. దానికే ముందు లేండి అని ఆ పెద్ద మనిషి ఇక నేనేం మాట్లాడాలో తెలపక ఊరుకున్నాడు. శర్మ ఇక చాటభారతం ఎత్తుకున్నాడు. ఆ కాలము అది అంతా వేరు, ఈ కాలపు తీరుతెన్నులు వేరు, ఎంతవరకో ఎందుకు, చదువుల సంగతే చూడండి అని ఇంకేమిటో చెప్పబోతూ ఉండగా కుర్చీ పట్టుకుని కూర్చున్న కుర్రాడు ఎవరో పొరుగు పెద్ద మనిషి ఉండటం వల్ల ఇక తన తండ్రి కొట్టడని, కాబట్టి ఇదే మంచి సమయమని సందు చూసుకుని అనా ఇమ్మంటూ పెద్దగా గొంతెత్తి ఏడుపు లంకించుకున్నాడు. శర్మ నివ్వెరపోయాడు. ఇంతలో పెద్ద మనిషి మర్యాద కోసం ఇదిగో అబ్బాయి అని శర్మ ఎంత వద్దంటున్నా వినిపించుకోకుండా ఆ కుర్రాడి చేతిలో ₹1 పెట్టగా వాడు గంతేస్తూ లోపలికి పోయాడు. ఇదిగో ఈ కాలపు వెధవలు ఇంతేనండి, కని పెంచిన తల్లిదండ్రుల్ని పీక్కు తినటం తప్పితే ఒక్క అక్షరముక్క రాదు గందా. తల్లిదండ్రులు ఏమో వీళ్ళు చదువుకుని ఉద్యోగాలు చేసి తమను ఉద్ధరిస్తారని ఈ వెధవల్ని బడికి పంపడం, మరి ఈ వెధవలేమో బడిలో ఆ పంతులు చెప్పేది ఏమిటో వినకుండా నానాగోళ చేసి తిరగరాటం, ఆడపిల్లల్ని అల్లరి చేయటం, పరీక్షలు వచ్చినప్పుడు కాపీలు కొట్టడం, అట్లా స్కూల్ ఫైనల్ వరకు దేకడం, అక్కడ తప్పేట్లుంటే మార్కులు వేయించుకుని పాసు కావటం, ఇంకా చదువో ఉద్యోగాల్లోనికి ఏడవటం, ఆ ఉద్యోగంలో ఉత్తరమో రాయటం చేతగాక మొత్తుకోవటం, ఇదేగా వరస. ఈ మధ్య ప్రైవేట్లు వచ్చినాయి, దానికి ఎక్కడా లేని డబ్బు తగలేయటం, అక్కడ మాత్రం నేర్చుకునేది ఏడ్చేది ఏమున్నది, ఇదే కదండి వరస. అంతేలేండి, మరి ఈ కాలపు తీరే అంత అన్నాడు ఆ పెద్ద మనిషి. తను చెప్పిన దాన్ని ఒప్పుకునే మనిషి ఒక్కడన్నా కనిపించినందుకు ఆ పొట్టి మనిషిని మనసులో మెచ్చుకుంటూ శర్మ మళ్ళీ ఆరంభించాడు. అంతగాక ఈ కాలపు చదువులు ఇంకేమున్నాయండి, ఈ వెధవలు చదివి ఏడ వరకు మార్కులు రాకపోతే అది మా తప్పట. వాళ్ళు చదవందే మేమేం చేస్తాం, పంతుళ్ళు చెప్పటం లేదని వంకబెట్టేవాళ్ళే కానీ పిల్లలు చదవటం లేదని అనేవాడు ఉన్నాడా. ఈ మధ్య విద్యార్థి సంఘాలు వచ్చినాయి, వాళ్ళైనా ఈ సంగతి ఎత్తుతారు కందా అనుకున్నాం. కానీ వాళ్ళు జీతాలు, బానిస విద్యా విధానం అనటమే కానీ విద్యార్థుల్లో సుశిక్షణ లేకపోవటాన్ని అదే మేరా అనేవాడే లేదు. ఏమిటంటారు, ఇంకా దేశం ఏం బాగుపడి ఏడుస్తుంది చెప్పండి అన్నాడు శర్మ. నిజమేనండి, అంతా ఏమిటోగా ఉన్నది అన్నాడు ఆ పెద్ద మనిషి. అన్నట్టు ఈ మధ్య సరైన కుర్రాడు నాకొకడు కనిపించాడు. వాడు విద్యార్థి ఫెడరేషన్లో పనిచేసేవాడట. విద్యార్థులకి రాజకీయాలు ఎందుకురా అని మొదట్లో వాడిని కూకలేశాను. అయితే పాపం వాడు చాలా కుదురైనవాడు, బాగా చదివేవాడు, కానీ ఇంగ్లీష్లో మార్కులు వచ్చేట్లు లేవు. వాడి తండ్రి బాగా డబ్బు గలవాడు, మార్కులు వేయించుకొస్తానన్నాడట. అప్పుడు ఆ కుర్రాడు ఏమన్నాడో తెలుసా అండి, ఆ పని చేస్తే ఉరు పోసుకుని చస్తానన్నాడు. అదిగో అందరూ అట్లా ఉంటే దేశం ఎప్పుడో బాగుపడేదండి అన్నాడు శర్మ. అవునవును అన్నాడు ఆ పొట్టి మనిషి. తమరు వచ్చిన పని ఏమిటో సెలవిస్తారా, ఇంతవరకు ఆ సంగతి అడగడమే మర్చిపోయాను అన్నాడు శర్మ. ఏమీ లేదు, తమరేమీ అనుకోకుండా ఉంటే చెబుతా అన్నాడు పొట్టి మనిషి. దివ్యంగా చెప్పండి. ఏమీ అనుకోను. ఏమీ లేదండి, మా వాడొకడు స్కూల్ ఫైనల్ పరీక్షలకి కూర్చున్నాడు. వాడికి 20,000 కట్నం ఇచ్చేటట్లు ఉన్నారు. అయితే పరీక్షల్లో తప్పితే మాత్రం లాభం లేదు. వాడికి ఇంగ్లీష్లో లోటు. ఆ పేపర్లు తమ దగ్గరకు వచ్చినాయని విని వచ్చాను. మీరు అడిగినంత ఇస్తాను, పాసు మార్కులు మాత్రం వెయ్యండి చాలు అన్నాడు పొట్టి మనిషి. శర్మ ఆశ్చర్యంతో
అయితే నేను ఇందాకటి నుంచి చెప్పింది చెవిటికి శంఖ ఊదినట్లయిందన్నమాట. అన్నీ నిజమేనని ఒప్పుకుంటారే నేను మాట్లాడుతుంటే. అంతే మరి, తన దాకా వస్తే అంతే మరి. కాలం అలాంటిది. మీరు ₹1,00,000 ఇచ్చినా నేను మార్కులు వెయ్యను అన్నాడు. తమరు అలా సెలవిస్తే నేనేం చేయగలను చెప్పండి. నేను చాలా ఇదిలో ఉన్నాను. 20,000 కట్నం. అది చేదాటిపోతే ఇక మా వాడికి మళ్ళీ ఆ ఛాన్స్ రాదు. మీ కాళ్ళు పట్టుకుంటాను అన్నాడు పొట్టు మనిషి. మీరు ఎన్ని చెప్పినా నేను వినను, లాభం లేదు అన్నాడు శర్మ. ఇంతలో ఎవరో ఇద్దరు లోపలికొచ్చారు. మామూలు మర్యాదలన్నీ అయినాక ఏం పని మీద వచ్చారు అని అడిగాడు శర్మ. అయ్యా, తమరు ఎరగందేమున్నది, మా కుర్రాడు ఒకడు ఉన్నాడు. ఈ సంవత్సరం స్కూల్ ఫైనల్కి పరీక్షలు కూర్చున్నాడు. కానీ కర్మంగాలి ఇంగ్లీష్ బాగా రాలేదట, తప్పుడాదట. తప్పాడంటే ఇక తోట కుర్రాళ్ళంతా నవ్వుతారు. నేను ఏ రైలు కిందనో పడి చేస్తాను. మార్కులు వేయించుకొస్తే సరే సరి, లేకపోతే ఖాళీ అయ్యానని వాడు భీష్మించి కూర్చున్నాడు. అయ్యా, వాడు ఒక్కడే బిడ్డ. మాకు ఎంతో ఆస్తి ఉన్నది. కానీ ఏమి లాభం? మీరు కోరిన ధనం ఇస్తాను, ఆ మార్కులు వెయ్యండి అని ఆ వచ్చిన వారిలో ఒకడు అన్నాడు. ఇంకా చెప్పేదేమున్నది, నేను ఆ పని మీదే వచ్చానండి. మా వాడి మొత్తం తల్లి ఒకరితో ఉన్నది. ఆమె దగ్గర బోల్డంత డబ్బు ఉన్నది. మా వాడు ఈ సంవత్సరం పరీక్షలో తప్పకుండా పాస్ అయితే ఆ డబ్బంతా ఇచ్చి లక్షాధికారి కూతురైన తన మనవరాల్ని తీసుకొచ్చి పెళ్లి చేస్తానంటుంది. ఇప్పుడు ఆ మొత్తవ తల్లి జబ్బుతో మంచం ఎక్కి ఉన్నది. ఆవిడ చావకముందే వారసులంతా రాబందులకు మళ్ళీ వచ్చి కాచుకుని కూర్చున్నారు. ఇక ఆవిడ ఎంతో కాలం బతకదు. చచ్చిపోయిందా? ఈ మా పని సులువనే లేదు. మా వాడు తప్పినా ఇక మా నోట్లో మట్టే. అందువల్ల తమరు దయచేసి ఆ మార్కులు వేసి పుణ్యం కట్టుకోండి అని రెండో మనిషి అన్నాడు. అంతా విని నేనొక్క మార్కు కూడా వేయనని శర్మ ఖండితంగా చెప్పివేశాడు. అప్పుడు ఆ ముగ్గురు చింతాక్రాంతులయ్యారు. లోకంలో న్యాయం లేదా, ధర్మం లేదా? ఉంటే ఈ హెడ్ మాస్టర్ ఇంత అన్యాయంగా, ఇంత అధర్మంగా మాట్లాడేవాడేనా? తమ గతి తమ పిల్లలకు వచ్చే కట్నాల గతి ఏం కావాలి? బూడిదలో పోసిన పన్నీరు అవ్వాల్సిందేనా? తమ పుట్టింటి నుంచిన దేముడయ్యాడు. దేవుడికైనా జాలి లేదే? పిల్లల్ని ఎందుకు ఇవ్వాలి? ఇచ్చాడో పో. ఇంత ఖర్చు పెట్టి చదివిస్తే ఇంగ్లీష్లో మార్కులు రాకుండా ఎందుకు చెయ్యాలి? చేశాడో పో. పరీక్షలో తప్పిన కట్నాల కన్నా వచ్చేట్లు ఎందుకు చేయలేదు? తాము వచ్చేటప్పుడు వారం, వర్జం, తిథి, నక్షత్రం చూసి వచ్చారే. పైగా తమ కోరిక తీర్చితే కొబ్బరికాయలు కొడతామన్నారే. అందాక ఎందుకు? అంతకు ముందు ఎన్ని మొక్కులు మొక్కలేదు, ఎన్ని కొబ్బరికాయలు కొట్టలేదు. దేవుడికి ఇంత జాలి లేకుండా పోవాలా? పోనీ దేవుడు ఇంకొక పని చేసినా పోయేదిగా. అదేమిటంటే అసలు ఈ హెడ్ మాస్టర్ని పుట్టించకుండా ఉన్నా పోయేది. పుట్టించిన ఈ సంవత్సరం ఇంగ్లీష్ పేపర్లు చెప్పితేనే అటువంటి సుగుణవంతుడు చేతుల్లో వేయించినా పోయేది. అది ఇది కాకుండా దేవుడు తమని ఇంత మోసం చేస్తాడు అని ముగ్గురు చాలా విచారించారు. అయినా ఎందుకైనా మంచిదని దేవుడికి మరోసారి మొక్కుకున్నారు. తర్వాత శర్మని మళ్ళీ బతిమాలారు. శర్మ వినలేదు. ఇంకా ఎక్కువ డబ్బు ఇస్తామన్నారు. లాభం లేకపోయింది. ఇక ఆగలేక అందులో ఒక ఆయన, నేను ఎవరినో తెలుసా? మా జిల్లా బోర్డు ప్రెసిడెంటు, మా దగ్గర బంధువే ఈ జిల్లా బోర్డు ప్రెసిడెంట్. నిన్నేం చేస్తాడో చూడు అన్నాడు. అప్పుడు సరాసరి శర్మ ఏమన్నాడంటే, జిల్లా బోర్డు ప్రెసిడెంట్ కాదు, ఆయన తాత అయినా నాకు భయం లేదు తెలిసిందా? కావాలంటే ఇవాళ రాజీనామా పారేస్తాను వెధ ఉద్యోగం అన్నాడు. దాంతో ఆ ముగ్గురు తెల్లముఖం వేశారు. దాని మీద మీరు మార్కులు వేసేదాకా మేము ఇక్కడి నుంచి కదలం అని హఠం వేసుకుని కూర్చున్నారు. ఆ తర్వాత ఇంకో ఇద్దరు ముగ్గురు వచ్చారు. వాళ్ళు మార్కుల కోసమే వచ్చింది. ఇక ఈ ప్రవాహానికి అంతున్నట్లు కనిపించలేదు. శర్మకి ఏమీ తోచలేదు. ఊళ్ళో తన స్నేహితుడు ఒకడు ఉన్నాడు, పూర్వకాలపు మనిషి. ఈ కాలపు చదువుల్ని పిల్లల్ని బాగా విమర్శించడం. అతడి వద్దకెళ్ళి ఏదైనా సలహా తీసుకుంటే మంచిదని ఆలోచించి, ఇప్పుడే వస్తాను ఉండండి అని వాళ్ళకి చెప్పి స్నేహితుడి ఇంటికి బయలుదేరాడు. బయలుదేరితే ఎక్కడ
ఆగలేం కదా అని చెప్పాను కదా. సరాసరి అక్కడికే గబగబా నడిచిపోయాడు. నడుస్తున్నాడన్నమాటే కానీ మనసంతా ఈ మార్కుల వ్యవహారం మీదనే ఉన్నది. బజారులో ఎవరు తన వంక చూసినా మార్కులు వేయించుకునే బాపతేనని భయపడుతున్నాడు. ఇంతలో ఏం జరిగిందంటే పోస్ట్ జవాను ఇతన్ని చూసి వెనకాల నుంచి శర్మగారు అని పిలిచాడు. శర్మ వెనక్కు తిరిగితే ఏమవుతుందో, పిలిచినవాడు మార్కుల కోసం వచ్చిన రకమేమో, అందుకని ఇంకా గబగబా నడుస్తున్నాడు. తత్తరబిత్తంగా శర్మ ఇట్లా నడవటం చూసి పక్కన పోయేవాళ్ళు విచిత్రంగా ఇతడి వంక చూడటం మొదలెట్టారు. దాంతో శర్మకు మరీ ఆరాటం. ఎట్లాగైతేనేమి తన స్నేహితుడింటికి చేరుకున్నాడు. శర్మ గదిలో ఉండగానే ఆ స్నేహితుడు మాటల్లోనే వచ్చేవోయ్, 100 ఏళ్ల వయసు, నేనే నీ వద్దకు వద్దామనుకుంటున్నాను అన్నాడు. మార్కుల కోసం కాదు కదా అనుకున్నాడు శర్మ. అబ్బే, తన స్నేహితుడు అలాంటి రకం కాదు, చాలా నీతిమంతుడు, ఆ పని చస్తే చెయ్యడు. ఇద్దరూ కూర్చున్నాక శర్మ ఏమన్నాడంటే, అమ్మయ్య బతికానరా బాబు, నీ దగ్గరగా ఒక సలహాకు వచ్చాను. ఈ పూట నా వద్దకి 5-6 పెద్ద మనుషులు వచ్చారు, బాగా ఆస్తున్నవాళ్ళు. తమ కొడుకులకి ఇంగ్లీష్లో మార్కులు రావట, నేను మార్కులు వెయ్యాలట, ఎంత డబ్బు అడిగినా ఇస్తారట. మార్కులు వెయ్యకపోతే మా ఇంటిలో నుంచి కదలరట, వాళ్ళు కొంపలు మునిగిపోతాయట. నా సంగతి నీకు తెలుసు కదా, మనం కష్టపడి చదువుకుని పాస్ అయ్యాం, అంతేగాని ఇట్లా మార్కులు వేయించుకుని కాదు. ఇంకా తిండి లేని బీదవాడికి మార్కులు వేసినా అదొక అందం, ఎందుకంటే వాడు తప్పితే ఇక ఆ కుటుంబం ఏడవాల్సిందే. అందుకు కూడా నేను వ్యతిరేకమే అనుకో. మరి ఈ డబ్బున్న వాళ్ళకి ఇదేం రోగమో. సరే కదా, సరే కానీ నీ సలహా ఏమిటి? నా సలహా ఏమున్నది, మార్కులు వేయటం మంచిది కాదనుకో. మార్కులు వేయమంటే పిల్లల్ని పాడు చేయటం కదరా. పోయి పోలీస్ రిపోర్ట్ ఇవ్వు, వాళ్ళే ఈడుస్తారు ఈ పెద్దల్ని బయటికి అన్నాడు స్నేహితుడు. మరి ఆ పోలీసులు కూడా ఈ ధనికుల పక్కనే ఉంటారు కదోయ్, కావాలంటే ఈ పెద్ద మనుషులు వాళ్ళకి మేత పారేస్తారు, దాంతో గప్చుప్ అన్నాడు శర్మ. ఆ మాట నిజమే, లోకంలో జరిగేది అదేగా మరి. అయితే ఒక పని చెయ్యి, వేస్తానని చెప్పి పంపేయి అన్నాడు స్నేహితుడు. అమ్మా, వాళ్ళు వింటారా? వాళ్ళు చూస్తూ ఉండగానే మార్కులు వెయ్యాలోయ్ అన్నాడు శర్మ. సరే వేసి వాళ్ళు పోయాక కొట్టేసేయి. ఆ సలహా శర్మకు నచ్చింది. సరేనని వెళ్ళటానికి లేచాడు. కాదు, కూర్చోవై వెళ్దూ గాని అన్నాడు స్నేహితుడు. శర్మ కూర్చున్నాడు. నాదొక చిన్న పని ఉందిరా బ్రదర్, మనం చిన్నతనం నుంచి స్నేహితులం, ఎంతో స్నేహంగా బ్రతికాం, చూడు చేస్తావా? చెబుతాను అన్నాడు స్నేహితుడు. చెప్పు చూద్దాం అన్నాడు శర్మ సందేహంగానే. ఏమీ లేదోయ్, ఇదే మా బావమరిది కొడుకుని ఎరుగుదు కదా, వాడు అక్కడెక్కడో చదువుకున్నాడు, వాడి పేపర్లు కూడా నీ దగ్గరకు వచ్చాయంట, చూడు ఇంగ్లీష్లో కొంచెం పూరని రాశాడు, వేదవాడు కాస్త అని స్నేహితుడు ఇంకా తాను చెప్పేది పూర్తవకముందే శర్మ గబగబా లేచి బజారున పడ్డాడు. అతను వెనకాలే స్నేహితుడు కేకవేస్తూ బయలుదేరాడు. అది చూసి శర్మ విసుగ్గా నడిచి తప్పించుకోవడానికని ఒక మంగళ షాపులో దూరాడు. మంగళి ఇతన్ని కుర్చీలో కూర్చోబెట్టి ముఖం వంక చూశాడు. గడ్డం గొరిగి ఉంది, అందువల్ల శర్మగారి తలగుడ్డ తీసి చూశాడు, బట్టతల. అప్పుడు మీసాల వంక చూశాడు, బారు మీసాలు ఉన్నాయి. ఓహో, మీసాలు తీయించుకుంటారు కావోలు. ఏమండి, మీసాలు తీసేయమంటారా, ఫ్రెంచ్ కటింగు పెట్టమంటారా అని అడిగాడు మంగళి. శర్మ ఈ లోకంలో లేడు, తన స్నేహితుడు ఎక్కడ వస్తాడోనని ఆరాటంగా ఉన్నది. పరాకుగా ఏదో ఒకటి చెయ్యబోయ్ అన్నాడు. అదేమీ మంగళి మీసాలు శాంతం తీసేస్తే బాగుండదని ఫ్రెంచ్ కటింగ్ చేశాడు. అది చూసుకోకుండానే శర్మ యథాలాపంగా డబ్బిచ్చి బయటకు వచ్చి అటు ఇటు చూసి మళ్ళీ బయలుదేరాడు. కొంత దూరం నడవగానే మళ్ళీ వెనకాల స్నేహితుడి కేకలు వినిపించినాయి. ఇక లాభం లేదని దగ్గరే ఉన్న ఒక బూట్ షాపులోకి వెళ్ళాడు. ఒకడు 5-6 రకాల బూట్లు తెచ్చి శర్మ ముందు పడేశాడు. మంగళ షాపులోకి మళ్ళీ ఇక్కడ కూడా పరాగ్గానే ఉండి ఒక జత బూట్లు కొని తొడుక్కుని బయటకు వచ్చి అటు ఇటు చూసి బయలుదేరాడు. సరే, ఆ పరనే ఏం జరిగిందంటే ఇంటి దాపులకు వెళ్ళేసరికి వాకిట్లో ఎవరో 5-6 మనుషులు ఉండటం చూశాడు. ఇదేం పేడరా అని శర్మ పక్క సందులో పడి దొడ్డివాకలు ఇంట్లోకి వెళ్ళాడు. శర్మ ఫ్రెంచ్ కటింగు బూట్లు చూసి ఆయన భారీ విస్తుపోయి, ముసలితనంలో ఈ సోకులు కావాల్సి వచ్చిందండి, ఏమిటి వేషం
అని మళ్ళీ సరే మా తమ్ముడు వచ్చాడు ముందు లోపలికి పదండి అన్నది. లోపలికి వెళ్ళి బావమరిదిని కుశల ప్రశ్నలు వేశాక ఏమో ఉత్తరమో మొన్నాక రాయకుండా వచ్చావు అన్న అన్నాడుగా శర్మ. పని మీదే వచ్చాను. ఇదిగో చూడు బావా, వాళ్ళు డబ్బులు ఇస్తానంటూ ఉంటే వద్దంటున్నావేమిటి? ఎవరిని చూసైనా అంది మట్టుకు సంపాదించుకు ఉంటే ఇదేం పిచ్చయ్యా నీకు? ఇవాళ ఈ ఇవాళ ఏదో జీతం డబ్బులు తెస్తున్నావు కాబట్టి సంసారం జరుగుతుంది. రేపు నీ పిల్లల గతేం కావాలి అన్నాడు బావమరిది. అది సరేలే, నువ్వు వచ్చిన పనేమిటి అని అడిగాడు శర్మ. ఏమున్నది, నా స్నేహితుడు ఒక ఆయన ఉన్నాడులే, నాకు చాలా కావలసినవాడు. అతని అల్లుడు పేపర్లు నీ దగ్గరకు వచ్చాయంట, అందుకే వచ్చాను. మార్కులు వేసి మనం ఏం చెప్పినా చేస్తాడు. ఇది మట్టుకు చేసి తీరాల్సిందే బావా అంటూ ఉండగానే ఒక్క ఊపులో వసారాలోకి వచ్చి అక్కడున్న పెద్ద మనుషుల మీదుగాదికి తలుపులు తీసుకుని బయటకు వాళ్ళను కూడా దూసుకుపోయాడు శర్మ. అంతే, ఆ మానవుడు మళ్ళీ కనపడలేదు అని చెప్పి అవ్వ కథ ముగించి ఇంకా ఇలా అన్నది. ఇవిరా నాయన ఈ కాలపు చదువులు. పేదరాజు పెద్దమ్మ కథలను వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.